హలో నమస్తే, నేను మీ ఫేవరెట్ రేవతక్కని వచ్చేసాను. సర్ప్రైజ్! వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ అక్కతో వంట ఆన్ మై యూట్యూబ్ ఛానల్ రేవతి కాదయ్య. 100% ఎంటర్టైన్మెంట్ పక్కా. ఈరోజు మనం అక్కతో వంట ప్రోగ్రాంలో భాగంగా ఎక్కడున్నామో తెలుసా? ఏఎస్ రావు నగర్లో ఉంటున్న లత గారింటికి వచ్చేసాము. ఎందుకంటే లత గారు మనల్ని ఇన్వైట్ చేసేసారు కాబట్టి. సో గాయ్స్, లత గారిని కలిసేసి ఆమె మన కోసం ఎలాంటి వంటకం తయారు చేస్తుందో, ఎలాంటి రెసిపీ ప్రిపేర్ చేస్తుందో తెలుసుకుందామా? సో గాయ్స్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అక్కతో. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. ఈరోజు మా కోసం, నా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? రెసిపీ గురించి చెప్పే ముందు ఫస్ట్ హ్యాపీ రిపబ్లిక్ డే. అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు ఏం రెసిపీ? అందరి కోసమని పుదీనా రైస్ చేస్తున్నాను. పుదీనా రైస్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా మా వ్యూవర్స్ కి? పుదీనా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు, నూనె, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, కారం, ఉప్పు, బాయిల్డ్ రైస్. పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు ఆంటీని అడిగి తయారీ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి వెలిగించాలి. చెప్పినట్టుగానే పొయ్యి వెలిగించి బాండి పెట్టండి. పెట్టి కొంచెం నూనె వేయాలా? ఎన్ని టీ స్పూన్ల నూనె వేయాలి? నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒక 3-4 స్పూన్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే చక్కగా. మీరు ఏం నూనె యూజ్ చేస్తున్నారు అంటే? నాది సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ ఆయిల్, హెల్తీ ఆయిల్. ఆయిల్. సో నూనె వేసేసారు. నూనె కాగాల. నూనె కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పేస్ట్ వేసుకొని సరే. అల్లం నూనె కాగాక కొంచెం దాంట్లో అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేసుకుని తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి. సో దాన్ని కొంచెం మిక్స్ చేయాలి. అల్లం తెల్లగడ్డ దాంట్లో కొంచెం ఫ్రై అయినట్టు అవుతుంది, లేకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుంది. మీ గురించి చెప్పండి ఆంటీ. మీరు ఎక్కడ నేటివ్ ప్లేస్ ఏంటి అని మీరు ఏం చేస్తుంటారు? నాది నేటివ్ ప్లేస్ వచ్చి మచిలీపట్నం అమ్మ. అంటే మచిలీపట్నం దగ్గర చల్లపల్లి అనే విలేజ్. ఓకే ఓకే. విజయవాడ దగ్గర. విజయవాడ దగ్గర. నాది కూడా విజయవాడ ఆంటీ. నేను కూడా పుట్టింది విజయవాడ. మీరు విజయవాడ, నేను విజయవాడ. ఇద్దరం విజయవాడ. సో మచిలీపట్నం ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ కి అంటే నేను నా 10th క్లాస్ నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. అంటే పేరెంట్స్ తోనా లేకపోతే హాస్టల్లో చదువుకున్నారా? పేరెంట్స్ తో ఇక్కడికి వచ్చేసాము. అన్ని జాబ్ ప్రకారం ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయిపోయాము. నా 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఎంఏ, ఎల్ఎల్బి అన్ని స్టడీస్. మీరు అడ్వకేటా? ఎక్కడ పని చేస్తుంటారు అడ్వకేట్? అది కొత్తపేట పోస్ట్ లో ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ సాల్వ్ చేశారు? కేసెస్ అంటే ఇప్పటి వరకు 15-20 దాకా అయ్యింది. అంటే రీసెంట్ గానా లేకపోతే ఎప్పటి నుంచో? 5 years అయింది. ఇది కొంచెం చిటపటా అంటుంది. దాంట్లో ఉల్లిపాయలు కాస్ట్లీ అయిపోయాయి, కానీ ఆంటీ ధైర్యం చేసి వేస్తున్నారు. ఇప్పుడు రేవతి గారు అడిగినప్పుడు కరెక్ట్ గా ఉండాలి కాబట్టి. పుదీనా రైస్ బాగా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. సో ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ షేప్ వచ్చేంత వరకు వేగితే ఇవన్నీ వేపడం ఎందుకంటే ఆ పచ్చి వాసన రాకుండా ఉండడం కోసమని మనం వేస్తూ ఉంటాము. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారా? అంటే అన్ని ట్రైస్ యూట్యూబ్ చూసి నేర్చుకుంటారా? ఇది ఉల్లిపాయలు కొంచెం వేగుతుండగా మనం దాని మీద గరం మసాలా టేస్ట్ కోసం గరం మసాలా ఎన్ని చూస్తుంది? ఒక 2 స్పూన్స్ వేస్తే టేస్ట్ బాగా రావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. అంటే స్పైసీగా ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కానీ ఏంటంటే వేడేస్ స్పైసీగా అంత తినకూడదు అంటున్నారు కాబట్టి మనం కొంచెం ఓకే ఓకే తగ్గించే చేద్దాము. సో ఇప్పుడు ఇది కొంచెం సేపు ఇలానే ఉంచాలా? కొంచెం పింక్ కలర్ వేగిన తర్వాత ఇంకా మీరు ఏమేమి చేస్తుంటారా? అంటే ఇవి కాకుండా ఇది కాక నాకు వంటలో వంటల్లో
టమోటా రైస్, కొత్తిమీర అంటే రైస్. మొత్తం వెజిటేరియన్, నాన్ వెజ్ మేము టోటలీ బ్రాహ్మిన్స్ కాబట్టి మీరు బ్రాహ్మిన్స్ ప్రిఫరెన్స్ టు ద వెజ్ ఓన్లీ. అయితే దానికి ముందుగా ఇవి చేసుకునేటప్పుడు మనం పుదీనాని పచ్చిమిరపకాయని కలిపి పేస్ట్ చేయాలా? పేస్ట్ అది ఆల్రెడీ చేసి పెట్టేసారు. పేస్ట్ మిక్సీలో ఉంది. మనం తీసుకున్నాం కదా పుదీనా పచ్చిమిరపకాయలు, ఆ రెండింటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఎన్ని పచ్చిమిర్చిలు తీసుకున్నారంటే? 4-5 చాలమ్మ, ఎందుకంటే కారం ఎక్కువ అవుతుంది. 4-5కి కారం అనిపించింది. కారం అనిపిస్తుంది ఎందుకంటే అది గ్రీన్ చిల్లీ చాలా గ్రీన్ ఉంది. ఓకే ఓకే. సో ఈ పేస్ట్ ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. మన ఉల్లిపాయలు వేయించుకున్న ఉల్లిపాయలను ఈ పేస్ట్ కూడా వేసేసి దాన్ని చాలా బాగా వస్తుంది. కొంచెం మంచిగా ఉడకనియాలి. ఇంకా మీ హాబీస్ ఏంటండి? ఏం చేస్తుంటారు? నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం. డ్రెస్సెస్ అన్ని అమ్మాయిల డ్రెస్సులు అమ్మాయిలవే కుడతారా? అమ్మాయిలవే అమ్మాయిలవే ఎక్కువ. అంటే ఏమేమి కుడతారు? బ్లౌజెస్ మొత్తం అన్ని ఫ్రాక్స్ అన్ని కూడా. ఓహో, నెక్ ప్రిన్స్ కట్ ఎవ్రీథింగ్ మొత్తం అన్ని స్టిచ్చింగ్స్ అన్ని వచ్చు. సో ఆ హాబీతో నేను ఒక బుటిక్ కూడా రన్ చేస్తున్నాను. బుటిక్ ఎక్కడ రన్ చేస్తున్నారు? ఇక్కడే నియరెస్ట్. నాకు దీంట్లో ఇప్పుడు ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత పేస్ట్ ఉడుకుతుండగానే కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్లు అంటే టేస్ట్ కి సరిపడంత సాల్ట్ యాడ్ చేయండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారా? అంటే ఆర్మీలో చేసేవారమ్మా. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ఓకే లేదు. సో అంటే అలా ఎలా అయింది యాక్సిడెంట్? లేకపోతే అంటే హార్ట్ అటాక్ లాగా వచ్చిందమ్మా. ఆఫీస్ లో వర్క్ లో ఉండగానే హార్ట్ అటాక్. అంటే ఆర్మీలో ఏం జాబ్ చేసేవారు మీ హస్బెండ్? తను అంటే యాక్చువల్లీ హీస్ పిఏ టు బ్రిగేడియర్ అన్నమాట. అంటే ఆర్మీ అంటే ఫైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా? అంటే బోర్డర్స్ లో ఉండేవారు. Borders బోర్డర్స్ లో ఒక బ్రిగేడియర్ కి నా పర్సనల్ పిఏ కింద ఉంటారు. అచ్చా. సో హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. అంటే మీకు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? మ్యారేజ్ అయ్యి 15 years అయ్యింది. 15 years అంటే ఎప్పుడు రీసెంట్ గా చనిపోయారా? 2012. బాబుకి 7 years ఉన్నాను. ఓహో, అక్షయ్కి 7 years ఉన్నప్పుడు. దాంట్లో ఉప్పు వేసుకున్నాము, సరిపోయేంత పసుపు వేసుకున్నాము, కొంచెం కారం, 1 స్పూన్ కారం. ఇవన్నీ ఏంటంటే సరిపోయేంత అని చెప్పుకుంటే బాగుంటుంది. అన్ని ఇంకా సరిపోయాయి అంటే మీకు టేస్ట్ తగినంత. అక్షయ్ ప్రాంక్ వీడియోస్ చేస్తుంటారు కదా, చూస్తుంటారా? చూస్తుంటాను. ఎలా అనిపిస్తుంది? ఆడ ఆ ఏజ్ లో అలా చేస్తున్నాడంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అంటే అసలు ఆఫర్ అంటే మీ ఇష్టంతో పంపించారా లేకపోతే అక్షయ్ ఇష్టమా? అంటే తనకి ఇష్టం ఉంది చాలా. సరే ఇష్టం ఉన్నప్పుడు నేను ఎంకరేజ్ చేయడానికి యాజ్ ఏ మదర్ అది నా డ్యూటీ అనుకుని నేను అంటే ఓన్లీ పచ్చిమిర్చిలు వేసేస్తున్నారు ఇప్పుడు? డైరెక్ట్ పచ్చిమిర్చి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ వేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ కారం ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే దాంట్లో కొంచెం 4-5 వేసాను. ఇవేంటంటే కొంచెం అంటే కనిపిస్తూ ఉంటే బాగుంటాయి అని చెప్పి. ఓకే ఓకే. డెకరేషన్ ఐటమ్ లాగా. డెకరేషన్ ఐటమ్ లాగా. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా. ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు అక్షయ్ ప్రాంక్ వీడియోస్ చేయడం? 1 year అయినా అంటే 13 years నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఎవరు అప్రోచ్ అయ్యారు? వినయ్ వాళ్ళని మావాడు అప్రోచ్ అయ్యాడు. వీడు కొంచెం టాలెంట్ గా మాట్లాడతాడు. ఓకే ఓకే. అంటే ఫుల్ మాటలకి వినయ్ చాలా యాక్టివ్ ఉంటాడు అన్నమాట. ఆ మాటలకి కాస్త వినయ్ చిన్నపిల్లాడు ఇంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నాడు అని తను కూడా పాపం చాలా ఎంకరేజ్ చేశాడు. సొంత తమ్ముళ్ళ చూసుకుంటాడు వాడు. వీడు కూడా అన్న అని వాళ్ళతోనే ఉంటాడు. ఆ గోపాల్ అని వినయ్ అని ఆ టీం వాళ్ళతో బాగా తను అసలు మా ఇంటికి వస్తూ ఉంటారు. అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. మీరు స్వీట్స్ ఎక్కువ కుక్ చేస్తుంటారా? ఇలాంటివి రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇవే చేస్తాను. స్వీట్స్ జోలికి అంతగా వెళ్ళలేదు. మనకు తెలిసింది ఏవో ఒక 4-5 మాత్రమే. ఓకే ఓకే. అంటే ఇది ఎంతవరకు అంటే దగ్గరికి రావాలి. అయిపోయింది కదా. ఓకే, దగ్గరికి వచ్చాక అప్పుడు రైస్ వేసి బాయిల్డ్ రైస్ వేసేసి ఇప్పుడు కొంచెం అట్లా వాటర్ వాటర్ గా ఉంది కదా. వాటర్ వాటర్ అంతా అయిపోయి కొంచెం ఇలా డ్రై దాని లాగా వచ్చినప్పుడు మనం మా వ్యూవర్స్ కోసం ఒక మంచి కిచెన్ టిప్ చెప్పారా? కిచెన్ టిప్ కానీ ఫ్యాషన్ టిప్ కానీ. మీరు బొటిక్ అని చెప్పారు కదా. అంటే బొటిక్ అంటే అది ఓన్లీ స్టిచ్చింగ్ పర్పస్, నాట్ బ్యూటీ కదనమాట.
ఏదో ఒకటి స్కిన్ కేర్ టిప్ కానీ, హెయిర్ కేర్ టిప్ కానీ, కిచెన్ టిప్ కానీ ఏదో ఒకటి చెప్పండి మా వీడియోస్ కి. మేము అంటే కొంచెం ఆ ట్రెండ్ వాళ్ళం కాబట్టి ఎంతసేపు అంటే ఇప్పుడు మొత్తం అమ్మమ్మలు చెప్పిన టిప్పులే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ టిప్పులకి వెళ్ళేటప్పటికి మేము ఎక్కువగా సన్నడు పిండి పెరుగుకే ఎక్కువ వెళ్తాం అన్నమాట. ఒక మంచి స్కిన్ కేర్ టిప్ చెప్పండి, ఎలా అంటే చర్మం మెరిసిపోవాలి. ఎక్కువగా మేము ఏంటంటే పెరుగు శనగపిండి కలిపి రాసుకునేవాళ్ళం, అదే ఉండేది. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ జనరేషన్ లో మీరు బ్యూటీ పార్లర్స్ కి వెళ్తుంటారా అంటే? అస్సలు వెళ్ళరా? ఒకవేళ వెళ్తే ఏం ట్రీట్మెంట్స్ తీసుకుంటారు బ్యూటీ పార్లర్? ఎందుకంటే మనకు కొంచెం సన్ ఎలర్జీ ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్తే ఫేషియల్ కి వెళ్తాం. ఓకే ఓకే. సన్ రైస్ పడవ అసలుకి, దాంతో కొంచెం అది బయటకి వెళ్ళొచ్చానంటే స్కిన్ మారిపోతూ ఉంటుంది. సో దాని క్లియరెన్స్ కోసం వెళ్తూ ఉంటాయి ఎప్పుడన్నా వెళ్తే. మీరు ఏం కేసెస్ వాదిస్తారా అంటే కోర్టులో? నా ఎక్కువ ఫ్యామిలీ కేసెస్. ఫ్యామిలీ కేసెస్, మ్యారేజ్ మీద? మ్యారేజ్ మీద. అంటే డైవర్స్ కేసెసా, కలిపే కేసెసా? అంటే కలపడానికి ట్రై చేస్తాం, మరి వాళ్ళు విడిపోతా ఉంటే మనం ఏం చేయలేం కదా. అంటే ఇప్పటి వరకు ఎన్ని డైవర్స్ కేసెస్ డీల్ చేశారు? ఇది అయిపోయిందా? ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది అవుతుంది కదా, మీకు మా కోసం ఒక మంచి సాంగ్ అనండి. మీ వాయిస్ చాలా బాగుంది అండి, ఒక మంచి సాంగ్ అనండి. అక్షయ్ కోసం, అక్షయ్కి డెడికేట్ చేయండి. అది అసలు సాంగ్స్ లో మీరు ఫేమస్ లేదా అంటే ఇప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్ పోతాం. ఇద్దరం కదా వంట మంచిగా రావాలంటే మీరు ఒక సాంగ్ పాడారనుకోండి. నా సాంగ్స్ అందరూ వింటారు. ఇప్పుడు మీకు కొత్తగా మీ వాయిస్ లో పాడండి. వంట చేసేటప్పుడు మీరు పాడి ఉంటారు, ఇప్పుడు పాడండి. ఈసారి మన రివర్స్ లో వెళ్దాం. ఓకే ఓకే. మీకు ఏం సాంగ్ కావాలి? మీకు ఏది బాగా నేను అంటే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి నా వంట చాలా బాగా రావాలి. అక్షయ్ నేను ఇద్దరం కలిసి వస్తాం ఇక్కడ. అక్షయ్ కూడా రమ్మనండి. అక్షయ్ వై డోంట్ యు జాయిన్? కమ్ 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 కమ్. మీ మమ్మీకి కొంచెం హెల్ప్ కూడా చేస్తా. దిస్ ఇస్ అక్షయ్, లత ఆంటీ వాళ్ళ సన్. సారీ 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 అంటే అప్పుడప్పుడు నవ్వాలి. ఇది మీరు అక్షయ్. సో ఇద్దరు ఏం పాట పాడతాం? నిన్ను చూపిస్తే పాడతా నేను. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు, ఓకేనా? అంటే మీరు చేస్తూ ఉండండి, మేము ఇద్దరం పాట పాడతాం. మధ్యలో భయపడకమ్మా. 18+. ఇప్పుడు ఏమైతే ఈ రెండు జరుగుతున్నాయి, ఇది 18+. సో అక్షయ్ కోసమే సాంగ్ డెడికేట్ చేస్తున్నా, స్పెషల్లీ ఫర్ అక్షయ్. సో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండు, చెవులు మాత్రం మూసుకోకు ఉండే చెప్తున్నా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. అబ్బబ్బబ్బా అబ్బాయి ఎంత ముట్టుగున్నాడే ఉన్నాడే, ఆకాశం అంత ఎట్టుగున్నాడే ఉన్నాడే, అబ్బాయి బుగ్గ షిమ్లా యాపిల్ అంతా దొరకాలే కానీ కొరికి తింటా, చూపుల్లో ఏదో దాచినాడే నన్నింట కాల్చినాడే. టా 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 టా. He's so cute, he's so sweet, he's so awesome, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. అలా కోకిల, ఈ కోకిల. నేను చెప్పాను ఆమె పాట అయ్యేప్పటికి ఇది డ్రై అయిపోతుందని. చక్కగా దగ్గర ఓకే, పడి గానామృత గాన కచేరీ అయిపోయింది కాబట్టి నేను ఈ అక్కతో వంట అమ్మతో వంట కార్యక్రమం నుంచి సెలవు తీసుకుంటున్నాను. సెలవు తర్వాత మీరు నిన్ను పిలుస్తాము. టిల్ దెన్ టేక్ రెస్ట్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది. ఇట్లా దగ్గర పడ్డ తర్వాత మనం బాయిల్ రైస్ ఉంది కదా, ఈ పేస్ట్ లోకి మనము మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి. బాయిల్ చేసిన రైస్ Boil ఎంత చేసిన కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే ఒక డబ్బా అంటారు కదా, మనకి సరిపోను ఒక డబ్బా పెట్టాను. సో మీ ఇంట్లో గెస్ట్ ఎక్కువ వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎక్కువ రైస్ తీసుకోవచ్చు. ఎక్కువ రైస్ తీసుకోవాలి. మంచిగా సండే స్పెషల్ కింద అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా బయటికి పిక్ తీసుకెళ్తుంటే కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని బాక్స్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎల్లో రైస్ ఇవే తీసుకుని వెళ్ళిపోతాం. చపాతి, ఎల్లో రైస్, పుదీనా రైస్. మీ హస్బెండ్ పేరు ఏంటండి? విశ్వేశ్వరరావు. పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులు ఎలా జరిగాయి? వాళ్ళ ఇంట్లో జరిగాయా, మీ ఇంట్లో జరిగాయా? యాక్చువల్లీ ఏంటంటే ఆయన మా బావగారు వాళ్ళు, అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ తమ్ముడే అనమాట. అచ్చా. సో అంటే బంధువులే బంధువులే అంతే తెలిసే ఉంటుంది. అంటే మా ఇద్దరు అన్నదమ్ములకి మేము ఇద్దరం అక్క చెల్లెలు
అంటే పని చేస్తున్నప్పుడు ఎప్పుడు వచ్చేవాళ్ళ అంకుల్ లైక్ అంటే అలా 1 ఇయర్ ఒక్కసారి 6 months ఒక్కసారా? అంటే 2 years కంపల్సరీ ఒకసారి వచ్చేవారు. 2 years కా? 2 years కి. అలా వచ్చినప్పుడు ఒక్కసారి మా ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2 years కి వచ్చిన మీరు తర్వాత ఒప్పుకున్నారా ఆర్మీ అనేసరికి? ఒప్పుకోలేదు. అందుకే 2 years కి ఆయన రిటైర్మెంట్ తీసుకుని వచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు అనమాట. ఓహో, అంటే 2 years కి రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఏం వర్క్ చేశారు? హైదరాబాద్ తను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు మళ్ళీ. ఆహా, ఓకే ఓకే. అంటే ఇక్కడ ఉన్నప్పుడే ఆయన ఇక్కడ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏం జాబ్ చేసేవాళ్ళు? ఎస్పీఓ అని ఒక స్పెషల్ కేటగిరీ ఇచ్చారు ఆర్మీ వాళ్ళకి, దాంట్లో జాయిన్ అయ్యారు. అంటే మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా జాబ్ చేస్తున్నారు? ఇక్కడ అడ్వకేట్ లానే జాబ్ చేసేవారా? నేను ముందు స్కూల్ రన్ చేసేదాన్ని. మీ స్కూల్ పేరు ఏంటంటే? రాయల్ పబ్లిక్ స్కూల్ అని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఉండేది. ఓహో. ఫస్ట్ అంటే ఐ స్టార్టెడ్ మై స్కూల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 ఉంది. 22 అంటే మీకు స్కూల్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? నేను నా 10th క్లాస్ నుంచి కూడా స్కూల్లో టీచర్ గా పనిచేస్తూనే నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఓహో, ఓకే ఓకే. సో అక్కడ కొంచెం ఏదో ప్రాబ్లం రావడంతో పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, మేడం మీరు రన్ చేయండి స్కూల్ అని. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వై డోంట్ అని నేను స్టార్ట్ చేయడం అంటే జరిగింది. మీరు ప్రిన్సిపల్ ఫౌండర్? ఫౌండర్ కమ్ ప్రిన్సిపల్. ఫౌండర్ కంప్లీట్ అంటే చాలా నేను strict ఆల్మోస్ట్ వాళ్ళు 10 years చాలా బ్యూటిఫుల్ గా నడిచింది స్కూల్. కానీ మధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ వీళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఈ బాబుని ఎవరు అంటే ఆ స్కూల్ అనేది రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో 2 చేయడం అనేది కొంచెం ఆయన చనిపోగానే కొంచెం డిస్టర్బ్ అవడం జరిగింది. ఆ టైంలో స్కూల్ ని స్పాయిల్ చేసేసి రిలేటివ్స్ ఎవరు హెల్పింగ్ లేదా? అంటే ఈ మనం ఎట్లాగో చాలా పెద్దవాళ్ళమైనప్పుడు అందరు హెల్ప్ తీసుకోవాలి. ఇప్పటి నుంచి అందరినీ హెల్ప్ తీసుకోవడం మీరే సింగిల్ హ్యాండెడ్ యాక్షన్ ని పెంచేశారు అయితే. నేను లైఫ్ మీరు స్ట్రిక్ట్ ప్రిన్సిపలా లేకపోతే లూజా? అంటే నన్ను చూసైతే అందరూ చాలా వరకు భయపడేవారు. అలాని నేను ఎవరిని కొట్టడం గానీ ర్యాష్ గా ఉండటం గానీ, అంటే పిల్లల దగ్గర లైక్ మంచిగా చదవకపోయినా తిట్టడం అలా చేసేవాళ్ళ? ఫస్ట్ అంతా నావి అంటారు కదా సామా ఆ టైప్ లో. ఓకే ఓకే. ఫస్ట్ వార్నింగ్, తర్వాత వినకపోతే ఎక్స్ప్లెయినింగ్, వార్నింగ్, లాస్ట్ కు కోటింగ్ దగ్గరికి వచ్చేవాళ్ళ. కానీ పేరెంట్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఎప్పుడు ఏమీ ప్రాబ్లం అనిపించలేదు. మీరు సబ్జెక్ట్స్ టీచ్ చేసేవాళ్ళ? నేను బయో అండ్ తెలుగు చేసేదాన్ని ఫర్ 8th and 9th 10th. మీరు అడ్వకేట్ కదా, మీకు ఆ లాంగ్వేజెస్ ఎలా వస్తుంది? అంటే చెప్పాను కదా 10th క్లాస్ నుంచి టీచింగ్ లో ఉంటాం వల్ల అసలు టీచింగ్ అంటే చాలా ఇష్టం. మరి సడన్ గా అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? లాయర్ నా పేరు పక్కన చాలా డిగ్రీస్ ఉండాలి అనేది నా కోరిక. సో మీరు టీచర్ అవ్వడానికి కూడా ఎడ్యుకేషన్ చేస్తారా? బిఏ అని సంథింగ్ ఏదో ఉంటుంది కదా, బిఎడ్ అని ఉంటుంది. బిఎడ్ అని ఉంటుంది. అదంటే గవర్నమెంట్ జాబ్ కదా అది. అంటే చేసిన తర్వాత మన ఓన్ గా కూడా అది టీచింగ్ కి పనికొచ్చే క్వాలిఫికేషన్. సో అది ట్రై చేశాను కానీ 2 times నాకు సిటీలో దొరకలేదు. అవుట్ ఆఫ్ సిటీ దొరికేటప్పటికి ఐ కెనాట్ గో అని చెప్పి వెళ్ళలేకపోయాను. సో నేను తర్వాత మళ్ళీ ఎల్ఎల్బి ట్రై చేస్తే ఎల్ఎల్బిలో సీట్ వచ్చింది. సో మీరు ఇప్పుడు బిఎడ్ చేశారు, ఎల్ఎల్బి చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్? ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేదు కానీ బట్ ఈక్వలెంట్ టు దట్. బట్ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నారు? స్టిచ్చింగ్ అంటే మా పెద్ద సిస్టర్ బాగా కుట్టేవారు. ఓహో, తన దగ్గర నేర్చుకున్నారా? సో ఆల్వేస్ లెర్నింగ్, ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మూవీస్ చూస్తుంటారా అంటే? ఏం చూస్తుంటారు మూవీస్ ఎక్కువ? అంటే నేను ఇద్దరు బాగా హిందీ ప్రిఫర్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో దగ్గరలో ఎక్కడ హిందీ లేకపోవడం వలన ఇక్కడ పక్కన థియేటర్స్ ఎక్కువ ఉండవా? ఉన్నాయి కానీ ఎక్కువ తెలుగు పిక్చర్స్ వస్తాయి. హిందీ పిక్చర్స్ కోసం సిటీలోకి వెళ్ళాలి. అంత మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఒకటి చెప్పారా? సాంగ్ ఒక డైలాగ్ చెప్పాలి. చెప్పాలంటే వంట ప్రోగ్రామ్ అంటే అన్ని ఉంటాయి. బీయింగ్ ఎడ్యుకేటివ్ ఇలాంటివన్నీ మర్చిపోయి అనుకోండి. మూవీస్ చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? హిందీ కానీ తెలుగు కానీ టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో? నాకు ఎక్కువ ఇద్దరు రోజుల్లో అంటే నా టీనేజ్ ఏజ్ లో నాకు సుమన్ బాగా నచ్చేవాడు. సుమన్ ఇప్పుడు సుమన్ ఇప్పుడు పాపం రావట్లేదు ఆయన. అప్పుడు సుమన్ తో నాకు పరిచయం కూడా ఉండేది, ఎప్పుడు కలుసుకోవడం మాట్లాడటం కూడా జరిగేది. కానీ ఆ తర్వాత ఇప్పుడుకి వచ్చేటప్పటికి నాకు ఎక్కువగా నాని ఇష్టం. నాని మూవీలో నుంచి ఏదో ఒక డైలాగ్ అంటే రీసెంట్ గా మూవీ వచ్చింది కదా, గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ 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 లీడర్ వచ్చాడు లేవండోయ్, హ్యాంగ్ 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 వెల్కమ్ టు గాలి పటంగోయ్. గ్యాంగ్ లీడర్ మూవీలోంచి ఒక అక్షయ్ గ్యాంగ్ లీడర్ దాంట్లోంచి ఒక డైలాగ్ అంట. నేను చెప్పాలంటే నువ్వు నాకు చెప్తే నేను చెప్పేస్తాను. నేను చూడలేదు. నాని ఏ మూవీ చూస్తారు? నేను లోకల్ చూస్తారా?
నేను లోకల్లో కూడా క్లైమాక్సింగ్ బాగుంటుంది, మధ్యలో డైలాగ్స్ బాగుంటాయి. అదేంటంటే ఇంట్లో నాకు అక్షయ్కి కొంచెం టైం దొరకగానే అలా వెళ్ళి టైం పాస్ చేసి వస్తాం కానీ అంటే ఇద్దరు అక్షయ్ మీరు ఇద్దరు మూవీస్ కి వెళ్ళారా థియేటర్స్ కి? షాపింగ్ చేస్తుంటారా? అన్ని ఒక రకంగా ఏంటంటే మేము ఇద్దరం అమ్మ కొడుకులు అన్నట్టు కాదు, ఇక ఉన్నదే ఇద్దరం కాబట్టి ఫ్రెండ్స్ లాగా సినిమాకి వెళ్ళిపోయినా, ట్యాంక్ బండ్ వెళ్ళిపోయినా, లుంబిని పార్క్ వెళ్ళిపోయినా మేము ఇద్దరం కలిసి ఊటీ మైసూర్ కూడా వెళ్ళేసి వచ్చేస్తాం. అలా ఊటీ మైసూర్ ఇద్దరు వెళ్ళేసి వస్తారు. రీసెంట్ గా చెన్నై వెళ్ళారంటగా? రీసెంట్ గా చెన్నై వెళ్ళాము, లాస్ట్ టైం అరకు వెళ్ళాము. చెన్నైలో చూడాల్సిన ఒక 5 టూరిస్ట్ ప్లేసెస్ చెప్పరా? చెన్నైలో మామూలుగా బీజేపీ బీచ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఎక్కువగా షూటింగ్లు అన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి. అదొకటి చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు టికెట్ చాలా కాస్ట్లీ చేశాడు. అంటే బీచ్ చూడడానికి కూడా టికెట్? అంటే లోపల అవి అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కదా, అన్నిటికీ కలిపి మధ్య ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా అమ్మ సమాధి అనేది బాగా అక్కడ, అమ్మ సమాధి అంటే జయలలిత ఎంజీఆర్ దిను జయలలితది అక్కడ సమాధి, అది మరీనా బీచ్ కి బోర్డర్ లో చేశారు. సో అది చాలా ఇప్పుడు అంతే చర్చలు కూడా చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. తర్వాత మెరీనా బీచ్ ఒకటి బాగుంటుంది అక్కడ. దగ్గరలో మహాబలిపురం అని ఉంటుంది, అది అంతా కొండరాళ్ళన్నీ బ్లాక్ స్టోన్స్ ఉంటాయి. టెంపుల్ కదా మహాబలిపురం అంటే, టెంపుల్ ఉంది, అంటే సీ షోర్ కూడా బీచ్ కూడా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అలలు వచ్చి ఎక్కువగా కొండరాళ్ళకు కొట్టుకుంటూ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. అవి కొండరాళ్ళు అవి కూడా మంచిగా, అంటే మామూలుగా ఉండవు, బ్లాక్ గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది చూస్తానికి. ఇది అయిపోయినట్టుంది, అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు కొంచెం మిక్స్ పెట్టుకోవాలా, కొంచెం కొత్తిమీర గార్నిష్ డెకరేషన్. తర్వాత కరివేపాకు, సైడ్కి కొన్ని పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేస్తాను. ఇది ఇంకా అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే. కొంచెం ప్లేట్లో తీసేసుకుంటే ఖతం అయిపోతుంది. మంచిగా వచ్చింది స్మెల్, అయితే సూపర్ వస్తుంది. పుదీనా స్మెల్ బాగుంది. పుదీనా రైస్ రెడీ అయిపోయిందా అంటే? వేడిగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది. డెకరేషన్ అయితే అదిరిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం అంటే, మీరు కూడా నాతో పాటు కలిసి టేస్ట్ చేయాలి. ఇద్దరం ఒకటేసారి టేస్ట్ చేద్దాం. అండ్ ఆంటీ మన కోసం రైతా కూడా ప్రిపేర్ చేశారు, టొమాటో రైతా అంట. టొమాటో రైతా ఇది. సో కాంబినేషన్ టొమాటో రైతా రైస్, ఈ రైతాతో తింటే ఇప్పుడు అంటే టొమాటో రైతా అసలు ఎలా చేస్తారు ఒక్కసారి చెప్పరా? టమాటాలు కొంచెం పచ్చిమిరపకాయలు మిక్సీ వేసేసుకుని పెరుగులో కలిపేసి కావాల్సినంత ఉప్పు అదంతా దానికి యాడ్ చేసేసి పైన కొత్తిమీర కరివేపాకు గార్నిషింగ్ చేసి కొంచెం మనం జీలకర్ర ఆవాలతో పోపు పెడితే కొంచెం డిఫరెంట్ టేస్ట్. అంటే నేను ఇప్పటి వరకు ఆనియన్ రైతానే చూసాను, టొమాటో రైతా చూసాను. కొంచెం డిఫరెంట్ గా కాంబినేషన్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం పుదీనా రైస్ చేసుకుంటే గనుక టొమాటో రైతా చేసుకొని పుదీనా రైస్ చేసుకోండి. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం, టేస్టింగ్ టైం. మీరు కూడా తీసుకోండి అండి. ఫస్ట్ మీరు చూసుకోండి, నా మీద ప్రేమ. తినండి అండి. ఇప్పుడు నెక్స్ట్ అక్షయ్కి. ఎలా ఉంది అక్షయ్? బాగుంది, మాట రావట్లేదా? బాగుండక మాట రావట్లేదు. చాలా నాకైతే చాలా నచ్చింది అంతే. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్ డిష్, చాలా టేస్టీగా చేశారు. అంటే మనం ఎక్కడన్నా సింగిల్ ఐటమ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొత్తిమీర రైస్, పుదీనా రైస్, ఇంకా హెల్తీ కూడా. పుదీనా అంటే హెల్తీ కూడా, గుడ్ ఫర్ హెల్త్. అంటే నాకు పుదీనా రైస్ టేస్ట్ చేసినప్పుడు అందులో పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఇట్స్ హెల్తీ డిష్ కూడా. సో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కింద కానీ లంచ్ కింద కానీ స్పెషల్ గెస్ట్ ఐటమ్ తినాలనుకున్నప్పుడు మంచిగా ఆదరివ్వకుండా ఇంట్లోనే హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువగా టమాటా రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్ రెగ్యులర్ గా సింగిల్ ఐటమ్ కింద నడుస్తుంది. చాలా బాగుంది వ్యూవర్స్, చాలా చాలా బాగుంది డిష్ అయితే. పుదీనా ఫ్లేవర్ కనిపిస్తుంది. సో యాజ్ టీస్ ఆంటీ చెప్పినట్టు ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీ హస్బెండ్ కి, మీ ఇంట్లో వాళ్ళ అందరికీ తినిపించవచ్చు. అండ్ ఇంత మంచి డిష్ చేసినందుకు ఆంటీకి నా తరఫు నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ఇన్వైటింగ్ us. ఇవన్నీ అరేంజ్ చేసినందుకు నాకే గిఫ్ట్ లేకపోవడం చాలా బాధాకరం. నీకు కూడా చాలా గిఫ్ట్లు ఉన్నాయి, కాకపోతే వచ్చే ఎపిసోడ్స్ లో. సో టిల్ దెన్ బాయ్. సో గాయ్స్, ఇంతటితో మనం అక్కటో వంట ప్రోగ్రామ్ ని ముగిచ్చేస్తున్నాం. అంటే ఇట్స్ కేమ్ టు అన్ ఎండ్. ఈ ఎపిసోడ్ అయిపోయింది అనమాట. లత గారు మన కోసం
ఎంతో కష్టపడి పుదీనా రైస్ ఎంతో ప్రేమగా చేశారు. చాలా బాగుంది టేస్ట్ ప్రేమతో అయితే. కాదు, పుదీనాతో చేసింది. పుదీనాతోనే, కానీ అందులో ప్రేమ కూడా మిక్స్ చేసింది ఆంటీ. సో అందుకే ప్రేమ ప్లస్ పుదీనా 2 మిక్స్ ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక సరికొత్త ఎపిసోడ్తో నేను మీ ముందుకు వస్తాను. మీ రేవతక్కని మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్. అండ్ గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై క్రియేషన్స్. subscribe to my YouTube channel Revatika Adda. रेवतिका अड्डा subscribe and जगह देखिए. అక్కడ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి. వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ దాని మీద అయిపోతారు. బంపర్ ఆఫర్ నడుస్తుంది, అది కొడితే మీకు వెంటనే నోటిఫికేషన్ 1+1 ఆఫర్ మీకు వచ్చేస్తుంది. గట్టిగా కొట్టండి, చిన్నగా కాదు, గట్టిగా కొట్టండి. సబ్స్క్రైబ్ అయిపోతారు. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు నేను బోలెట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వాలన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ లతా గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా బాయ్.